టాలీవుడ్లో 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మధ్య కొందరు వ్యూస్ కోసం చేసే తప్పుడు ప్రచారాల కారణంగా సినీ సెలబ్రిటీలు చిక్కుల్లో పడుతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ హీరోయిన్ విషయంలో ఇటీవలే సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించాల్సొచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఇటీవలే అనిల్ రావిపూడి ఓ సినిమా ప్రమోట్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో యాంకర్ మాట్లాడుతూ మీ నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్ మీనాక్షి చౌదరిని కంటిన్యూ చెయ్యండి. మీకు ఆమెకి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటూ సరదాగా కామెంట్లు చేసింది. దీంతో కొందరు వ్యూస్ కోసం ఈ కామెంట్లని వక్రీకరించి ఫేక్ థంబ్ నెయిల్స్ పడుతూ వీడియోలో మీమ్స్ షేర్ చేస్తున్నారు. దీంతో కొందరు అనిల్ రావిపూడి బంధువులు ఈ వీడియోలని తన భార్యకి షేర్ చేస్తున్నారట. చివరికి ఈ నోట ఆ నోట పాకుతూ అనిల్ రావిపూడి చెవిన పడింది. దీంతో వెంటనే అనిల్ రావిపూడి సైబర్ క్రైమ్ పోలీసులని సంప్రదించి ఫిర్యాదు చేశాడు. అలాగే తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నానని, తనకెలాంటి కెమిస్ట్రీను లేవని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తన గురించి కెమిస్ట్రీ వీడియోలు షేర్ చేసిన వారిని వీడియోలు తొలగించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ ఒకే సినిమాలో కలిసి పని చేసినంత మాత్రాన హీరోయిన్, డైరెక్టర్ మధ్య ఏదో ఉందంటూ ప్రచారాలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దాదాపుగా రూ. 3 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ 5లో అందుబాటులో ఉంది.